మీరు ఒక మాట అన్నారు, మీరు పార్టీ ఎందుకు మారినారు? నేను పార్టీ మారలే. నన్ను 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 దారుణంగా రాజకీయంగా నా గొంతు మీద వేసి నా ఛాతి మీద దండిండండి ముండకొడుకులు. ఏం చెప్పాలి, ఏం చెప్పుకోవాలి చెప్పు. నేను ఏం పాపం చేసినా నాకు టికెట్ ఇవ్వలేదండి. టికెట్ ఎవరికి ఇచ్చారు? ఏ తెలంగాణను వద్దనుకొని జగన్ను తీసుకురావడానికి ఒక పోటీపడి పనిచేసినటువంటి రెడ్డి నాయక్ కూతురిని రెడ్డి నాయక్ను పార్టీలో తీసుకొని వాళ్ళకి టికెట్ ఇస్తే నేను చేసిన పాపమైంది. 3 లక్షల ఓట్లతో గెలిచి 10 సంవత్సరాలు ఎంపీగా ఉంటే నేను ఇప్పుడు చేసి రామప్ప తెలియదా? నీకు తెలియదా? ఎన్నడన్నా నువ్వు రామప్ప గురించి మాట్లాడినావా? ఐడియా ఉందా నీకేమైనా? 10% రిజర్వేషన్ గురించి చెప్పినావా? గిరిజన యూనివర్సిటీ గురించి ఏనాడని ఒక ఇది పెట్టినావా? ఇవన్నీ నేనే కదా అక్కడ ఇవన్నీ మోసుకపోయి అక్కడ పోయి పార్లమెంట్లో మాట్లాడితే వచ్చినాయి. నేను చేసిన ద్రోహం ఏమైనా తిన్నానా? ఏమైనా రూపాయి తిన్నామా? ఏదైనా ఒక భూమి 1 ఎకరం నా మీద ఉందా? మీ మీద ఉన్న కేసులు నా మీద ఉన్నాయా? మాలాంటి వాళ్ళను పక్కకు పెట్టి దొంగలను డెకాయిడ్లను మీరు తీసుకొచ్చి తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి పాటలో పెట్టుకుంటేవి. ఇప్పుడు దాన్ని టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టినారు. బయట ఏమంటారు? అది బర్రెల సమితి కదా సార్ అంటారు. ఈ బర్రెల సమితి ఏంటంటే అవును సార్, మరి అందులో ఉండేది ఎవడు ఉంటాడు? ఇక ఎవడు ఉండడు. మరి ఎవడు ఉన్నాడు అందరు వెళ్ళిపోతారు. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే మా ప్రాణం సార్, మా గొంతు. అది టీ అంటే మా తల. ఆ విధంగా పనిచేసినాం కదా, చేయలేదా? ప్రమాణం ఎత్తు కాకతీయ యూనివర్సిటీ రికార్డ్స్ది మాకు నా పేరే ఉద్యమ యోధుల జమానత్దార్. పిల్లలకు తెలియదా? మాకు తెలియదా? ఒకసారి ఇచ్చిన ఆయనకు నాకు ఒకసారి ఇచ్చుడేంది? నేను ఏం చేస్తేనే ఒకసారి ఇస్తే నేనేం చేసిన? నీకు ఏమైనా ద్రోహం చేసిన? దాన్ని అనవసరంగా తీసుకొచ్చో బర్రెల సమితి అని పేరు పెట్టి ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి అందరూ ఎటోళ్ళంటే వెళ్ళిపోతున్నారు. ఏంది లాజిక్? ఏంది ఈ దొరతనం? కాదండి, 10% రిజర్వేషన్ని ఎట్టకేలకైతే కేసీఆర్ చేసిన తర్వాత కూడా మీ జాతి బిడ్డలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని విస్మరించారు అని అంటే 10% ఎప్పుడు చేసిండైనా? ఎవరిని అడిగి ఏం చేసినావు? అదే సీతారాం నాయక్, అదే కొంతమంది ఎవరైనా నాయకులు ఉంటే నువ్వు ఎవరికి రుమాలు కట్టినావో మాకు తెలియదా? ఎంత గొప్ప వాళ్లకు నీకు ఈ జాతి ఈ తెలంగాణకు ఉద్యమాల్లో పనిచేసి జాతికి చేసిన వాళ్ళని ఎవరైనా గౌరవించినావా? నువ్వు అన్నం పెడితే వాడు తలుచుకుంటాడు. పెట్టే విధానం ఉంటుంది కదా. అవునండి, నువ్వు అందరికీ బర్రెలు గోర్లు అందరికీ ఇచ్చినావు. ఒక రిజర్వేషన్ ఇస్తే అయిపోయిందా? రిజర్వేషన్ ఇస్తే వాడు ఒక్కడే తింటాడా? మిగతా 33 కులాలకు ఇచ్చినట్టు వాళ్ళకి ఇచ్చినావు. అందరు గొర్రెలు ఇస్తావు, బర్రెలు ఇస్తావు, అన్నీ ఇస్తావు. బంజా గిరిజనులకు ఇచ్చింది ఒక్కటి చెప్పండి. స్పెషల్ ప్యాకేజ్ బంజార్కు ఏమి ఇచ్చినావు? ₹1,00,000 ఇవ్వండి అని బతిలాడినాను. వాళ్ళకి అందరికీ అన్ని రకాలు ఇస్తున్నాం సార్, ₹1,00,000 ఇవ్వండి. మాట్లాడవద్దండి. దురదృష్టం ఏంటంటే మాట్లాడవద్దు. సరే, పెద్ద ఆయనకి అన్నీ తెలుస్తుంది అనుకుంటాం. నా మీద ₹1 ఖర్చు పెట్టి అప్పుడు ఎలక్షన్లో కావచ్చు, 5 ఏళ్లలో కావచ్చు. అరే 5 ఏళ్లలో నన్ను ఎట్లా వాడుకున్నావు? ఆ కొడుకు హరీశ్రావు అక్కడ ఊరుకు ఇక్కడ ఊరుకు నేను సొంత పైసలు పెట్టుకొని 5 ఏళ్ళు. లాస్ట్ ఎలక్షన్లో ఏదో స్టార్ క్యాంపెయినర్ అని ఆ డబ్బులు కూడా ఎగ్గొట్టిన పైసలు ఏం చేయకుండా ఇచ్చిపెట్టినాను. నేను ఇట్లా పార్టీ మార్చినట్టు చెప్పండి. రెండోసారి కూడా టికెట్ మళ్ళా వాళ్ళకే ఇస్తే నేనేం చేయాలి పార్టీలో? అయినా నేను పోలే. గుర్తించారు మిమ్మల్ని. అరే పార్లమెంట్ సాక్ష్యం ఉంది సార్. మీరు గిరిజన యూనివర్సిటీ గురించి ఏం మాట్లాడారు, రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడారు, రామప్ప గురించి ఏం మాట్లాడారు? అంతేకాదు సార్, ఇప్పుడు గౌరవరం నుంచి భద్రాచలం పోవడానికి 240 కిలోమీటర్లు నా కాగితాలు ఉన్నాయి సార్. కాజీపేటలో ఉండేటువంటి కోచ్ ఇప్పుడు సార్ చేసిన దానిలో నా పేపర్ ఉంది. అప్పుడు ఆ రోజున శ్రీహరి లేడు. అరే గిన్ని పనులు చేస్తే ఏముండదా మనిషికి? ఏం బాధ ఉండదా? ఏడ్చిన మా కుటుంబం అంతా ఆ రోజు ఏడ్పించుకున్నాడు. ఆ ఏడుపు జరగలేదా? ఎందుకు ఏం చేసినావని నన్ను తీసేసి నువ్వు తెలంగాణ ద్రోహికి టికెట్ ఇచ్చినావు ఆ రోజున. ఈరోజు 10 సంవత్సరాల మీ యవ్వనాన్ని దారబోసారు. పోయిన 5 సంవత్సరాలు, ఇప్పుడు రానున్న 5 సంవత్సరాలు ఏకాకిగా మిగిలిపోయినారు. మీ జాతి కోసం పడిన ప్రయాస శ్రమ అంతా ఇంత కాదు. లేదు, జాతి నా వెంబడి ఉన్నది అనడానికి కారణం ఏంటంటే ఎవరో ఆ ₹1 తీసుకొని 100 తీసుకొని ఓటేసే వాళ్ళు ఉంటే దేశంలో ఉన్నారు. వాళ్ళు బతుకున్న రోజులు నా లాంటి రాకపోవచ్చు. కానీ నేను ₹1 పెట్టలే. ప్రజలు ఏం చెప్తున్నారు? దాదాపు 80 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ పెడితే 20 కోట్లు బీఆర్ఎస్ పెడితే బీఆర్ఎస్కి 2,33,000 వస్తే 60,000 ఇస్తే ఈ సీతారాం నాయక్ ₹1 పెట్టకుండా ఒక నెల రోజుల ముందే పార్టీలోకి పోయి 1,10,000 ఓట్లు వేసింది. నేను ప్రజల్ని కానీ ఇంత చేసిన ఒక గిరిజన యూనివర్సిటీ రిజర్వేషన్ గురించి రామప్ప గురించి ఇన్ని చేసిన
ప్రజలు మిమ్మల్ని ఎందుకు విస్మరించారు, ఎందుకు ఓడగొట్టిరు అసలు? అంటే అక్కడ మీకు పార్టీని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు పార్టీకి అక్కడ ఒక కార్యకర్త లేరు, తండాలలో కానీ గ్రామాలలో కానీ. ఇప్పుడు పట్టణాలలో మోడీ గారి ప్రభావం గ్రామాలకు కూడా వెళ్ళిపోయింది. కానీ కనీసం అది మోసేటోడు ఉండాలి కదా. అంటే మహబూబాబాద్ ఈ రోజు కూడా చైతన్యం లేని కాన్స్టిట్యున్సీగా చెప్పొచ్చా? 100% చెప్పవచ్చు. అంత అందులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు గిరిజనులకు కేటాయించినటువంటి నియోజకవర్గాలు. అక్కడ ఎవరైనా ఒక పోటీ చేసిన నాయకుడు ఉండాలి కదా. ఆడ ఇది ములుగులో చేసిన నాయకుడు అటు రాలేదు, ఇల్లందులో చేసిన నాయకుడు పార్టీ మార్చిండు. అక్కడ ఎవరు ఉండాలి మరి? ఒక ఎమ్మెల్యే స్థాయి లేయి వాళ్ళు అడిగేటోళ్ళు కావాలి కదా. ప్రజలను కూడా మనం అన్నింటిలో నిందించడం కాదు. కానీ ఇప్పుడు అట్లా నిందిస్తే మరి నాకు 1,00,000 ఓట్లు రాకూడదు. నాకు గతంలో ఉన్నట్టు 5,000 10,000 ఓట్లు రావాలి. కానీ 1,00,000 ఓట్లకు పైన వేసేటోళ్ళు వేసారు. అందరూ చదువుకోవాలి. ఇంకా మన దగ్గర అక్షరాస్యత, ఆ నీతి నిజాయితీ పాడైతే ఈ దేశంలో ఇదెందుకు ఉంటుందండి సార్? ఇటువంటి పరిస్థితి ఎందుకు? అందుకోసం మీరు ఒక మాట అన్నారు, నేను ఎలోన్గా లేను, ఈ 5 సంవత్సరాలు ఉట్టిగా పోదు, నా చివరి వరకు నాకు ఒక ఆశయం ఉంది. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా దేశవ్యాప్తంగా చెయ్యాలి. ఆ పార్టీలో ఉండి అడుగుతున్నాను నేను. ఆ పార్టీ నేను గతంలో ఇచ్చిన రిపోర్టు వాళ్ళు చేస్తారు. 12 కోట్ల జనాభా చేయాలి. ఆ రెండవది ఏంటంటే నా భాష ఏదైతే ఉందో కొంకిణి, మైథిలి, చిన్న చిన్న భాషలు అంటే 2-3 కోట్లు మాట్లాడేటువంటి భాషలు 8th షెడ్యూల్లో చేర్చాను. 22 భాషలను చేర్చాను. బంజారా భాష, ఈ గోర్బోలి భాషను చేర్చాలంటే ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేయాలి. నేను ఈ రిప్రజెంటేషన్ రేపు ఎల్లుండో 4 రోజుల్లో ఫస్ట్ వీక్లో ముఖ్యమంత్రి గారిని కలిసి అయ్యా ఇది జెన్యూన్ చేయమని చెప్తాను నేను. ఇది ఒకటి. సంత్ సేవాలాల్ మహారాజ్ కూడా ఆల్రెడీ ఇక్కడ మనం చేస్తా ఉన్నాం. ఇది కేంద్రంలో చేయించు. ఈ 2 ఆశయాలు ఉన్నాయి.